గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. గోపికాలోలుడు, చోరుడు, జారుడు ఇలాంటి బిరుదులు ఎందుకు వచ్చాయంటారు కృష్ణుడికి? అసలు భుక్తి ముక్తి సిద్ధికామి సకలే అశాంత కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత అని చెప్తుంది మన శాస్త్రం. ప్రతి ఒక్కరు ప్రతిరోజు తప్పనిసరిగా ఆచరించవలసిన ధర్మాలు. సత్యయుగంలో మార్గం ఏంటట తరించడానికి అని అంటే జ్ఞానం. త్రేతాయుగంలో తరించడానికి మార్గం ఏంటట అని అంటే యజ్ఞయాగాది. ద్వాపర యుగంలో తరించడానికి మార్గం ఏంటట అంటే కృష్ణుడు పర్సనల్గా ఉన్నాడు కదండి, అందరూ పరిచర్య చేసుకోగలిగారు. కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అంటే భగవన్నామస్మరణ. లోకారాధ్యుడు, ఈ జగత్తుకే గురువైన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి ఆయన జగద్గురువుగా బోధించిన బోధనలన్నీ కూడా విశ్వవ్యాప్తం చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా కృష్ణ చైతన్యాన్ని వారు ఎంతో చక్కగా పెంపొందింపచేస్తూ ఒక వ్యక్తి జీవితంలో తాను తెలుసుకోవాల్సిన సత్యాలు, తాను నిత్యం ఆచరించవలసిన విధి విధానాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు మనకు ఏం చెప్పాయి, అందులో సారాంశం ఏంటి, అందులోని విషయాలన్నిటినీ కూడా సహజంగా, సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా వారి బోధనల ద్వారా వారు విశ్వవ్యాప్తమయ్యారు. ఈరోజు ఒక మహోన్నత వ్యక్తిని ఈ కార్యక్రమం ద్వారా వారి జ్ఞానాన్ని మనం అందుకోబోతున్నాం. చిన్నతనం నుంచి కూడా కృష్ణ తత్వంలో వారు ఓలలాడారు. అలాగే కృష్ణుడు చెప్పిన దాన్ని అందరికీ తెలియచేయాలి, కృష్ణ మాయ అంటే ఏమిటో అందరికీ ఆ సత్యాన్ని వివరించాలి అనే ఒక సంకల్పంతో వారు పెరుగుతూ అలా ఒక ఇస్కాన్ సంస్థలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ముంబైలో గోవర్ధన్ ఈకో విలేజ్ ద్వారా ఒక గో సేవ చేయటమే కాకుండా గో సంరక్షణ బాధ్యతతో పాటుగా ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత కూడా తన బాధ్యతగా భావించి తాను ధర్మ ప్రచారం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం ప్రభుజీ. నమస్కారం. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు మీరు గురు సాంగత్యం కార్యక్రమంలో మీ సాంగత్యం ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఒక అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. కృష్ణుడి విషయానికి వచ్చేసరికి గోపికాలోలుడు, చోరుడు, జారుడు ఇలాంటి బిరుదులు ఎందుకు వచ్చాయంటారు కృష్ణుడికి? అసలు ఎందుకంటే ఆ పనులన్నీ చేశాడు కాబట్టి మా స్వామి. వెన్న దొంగ, మన్ను దొంగ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు మొట్టమొదటిసారి కృష్ణుడు దొంగతనం చేసింది ఎప్పుడో తెలుసా? వెన్న దొంగ. వెన్న దొంగ ఎందుకు చేశాడు, ఏ పరిస్థితి దారి తీసింది దొంగతనం చేయడానికి తెలిసినా మీకు? ఒకసారి కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అమ్మ నువ్వు నాకు అరిసెలు, సకినాలు, గారెలు, భక్షాలు ఇవన్నీ పెడుతున్నావు, నాకు ఇవన్నీ ఏం వద్దమ్మా, నాకు వెన్న కావాలి అని అడుగుతాడనమాట. అయితే యశోదమ్మ అంటుంది, అరే నీకు ఇన్ని పెడుతున్నాను రా, మళ్ళీ నీకు వెన్న ఎందుకు అడుగుతున్నావు అంటే, నా ఫేవరెట్ అమ్మ వెన్న అని అంటాడు కృష్ణుడు. అప్పుడు యశోద రాణి బృందావనానికి, వాళ్ళ ఇంట్లో చాలామంది ఉండేవారనమాట యశోదమ్మకి సేవ చేస్తూ. ఒక ఆవిడ అనుకుంది, కన్నయ్యకి వెన్న అంటే ఇష్టం కదా, మా ఇంట్లో వచ్చి వెన్న తింటాడో లేదో కన్నయ్య అని ఒక ఆలోచన వచ్చిందనమాట. తర్వాత వెంటనే అనుకుంది, ఇంత పెద్ద ఇంటివాడు మన ఇంటికి ఎందుకు వస్తాడులే, నా వెన్న ఎందుకు తింటాడులే అని అనుకుంది. కృష్ణుడండి ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉండే పరమాత్మ. సర్వశ్చాహం హృది సన్నివిష్టో అని స్వామి భగవద్గీతలో చెప్పారు. ఆవిడ ఎక్కడో అనుకుంటుంది మనసులో, కృష్ణుడికి తెలిసిపోయింది. నేను తప్పకుండా మీ ఇంటికి వస్తా అని ఆయన మనసులో సంకల్పం చేసేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ప్రేమలో ఒక కరెక్ట్ వే ఫాలో అవ్వటం అని ఉండదు. లవ్ ఇస్ బ్లైండ్ అని అంటారు, మీరు వినే ఉంటారు. లవ్ ఇస్ బ్లైండ్ అండ్ మ్యారేజ్ ఇస్ ఐ ఓపెనర్ అంటారు అనమాట.
అయితే ఈ ప్రేమలో కృష్ణుడు ఏం చేశారంటే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, ఆ ప్రేమను చూపించడానికి స్వామి స్ట్రెయిట్‌గా వెళ్ళలేదు. వెనకాల దారిలో వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడనమాట. ఎప్పుడైతే ఈ గోపికకి తెలిసిందో మా ఇంట్లో కృష్ణుడు వచ్చి వెన్న తిన్నాడు అనంక ఆవిడ ఆనందం ఎంత పెరిగిపోయిందట, ఎంత పెరిగిపోయిందట అంటే బృందావనంలో ఎక్కడికెళ్ళినా, "ఏయ్! నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు?" అంటే తెలుసా మా ఇంటికి కృష్ణుడు వచ్చాడు. మా ఇంట్లో దొంగతనం చేశాడు. నా వెన్న తిన్నాడు. అనంగానే అందరూ గోపికలు అనుకున్నారట మా ఇంటికి రావాలి కృష్ణుడు మా వెన్న దొంగతనం చేయాలి. కృష్ణుడు ఏముందండి ఎవరు ఏ కోరిక కోరితే దాన్ని తీర్చేవాడు. వెంటనే అందరి షెడ్యూల్ వేసేసుకున్నారు. ఈరోజు ఈ గోపిక దగ్గరికి వెళ్తా, ఆ రోజు ఆ గోపిక దగ్గరికి వెళ్తాను. అందరి ఇంట్లో నుంచి దొంగతనం చేయటం ప్రారంభం చేశారు. కాబట్టి భక్తుల ఇచ్చ పూర్తి చేయటం అండి. భగవంతుడికి ఎప్పుడైతే మనం ప్రేమతో స్వామి నీకేదైనా పెట్టాలి. ప్రభుపాదులు వారు అంటారు మా సంస్థాపకాచార్యులు, వీఆర్ నాట్ బ్రెడ్ ఆస్కింగ్ రిలీజియన్. కొంతమంది ఓ లార్డ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్ అని స్వామికి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట, అడుక్కుంటూ ఉంటారు. కానీ మనం ఏంటి తెలుసా అండి, అయ్యో మధ్యాహ్నం అయిపోయింది భగవంతుడికి నైవేద్యం చేయాలి అని పరిగెత్తుతూ ఉంటారు ఆలయంలో పూజారులు. మనం భగవంతుడికి పెట్టే సంస్కృతి అనమాట మనది. కాబట్టి భగవంతుడికి పెట్టాలి, భగవంతుడికి ఇవ్వాలి, ఆ భక్తి స్వీకరించడానికి భగవంతుడు వస్తాడు. అసలు వెన్న దొంగతనం అసలు ఏం కావాలి వెన్న? ఈరోజు మేము ప్రోగ్రామ్ చేసి వచ్చాం కదా, అక్కడ ఒక 6 సంవత్సరాల చిన్న పిల్లవాడు అడిగాడు మమ్మల్ని, కృష్ణుడికి వెన్న అంటే ఎందుకు ఇష్టం ప్రభుజీ అని అన్నారు. అవును. కృష్ణుడికి వెన్న తీసుకుంటూ ఆయన మనకి ఏం నేర్పిస్తున్నారు అని అంటే, వెన్న లాంటి మనసు ఆయనకు కావాలి. వెన్న లాంటి సున్నితమైన మనసు కావాలి కృష్ణుడికి. ఏంటి వెన్న లాంటి సున్నితమైన మనసు అంటే, ఒకళ్ళు బాధపడుతుంటే చూడలేని మనస్సు, ఒకళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందంలో మన ఆనందాన్ని చూసుకునే మనస్సు, ఒకరు ఎదుగుతున్నారు అని అంటే భగవంతుడికి ఇంకా వాళ్ళని ఎదగని అని ప్రార్థన చేయగలిగిన మనస్సు, ఒకడు సహాయం కావాలి అంటే సహాయం చేసే మనస్సు, ఒకళ్ళు మన మాటలన్నా సరే ఓర్చుకొని మనం ప్రేమతో వాళ్ళతో సంబంధాన్ని నిలుపుకోవాలి అనే ఒక ఒక పేషెన్స్ ఉండగలిగిన మనస్సు, ఇలాంటి సున్నితమైన మనసు భగవంతుడికి కావాలి. కాబట్టి ఈ ప్రపంచంలో సున్నితం అని దేంతో పోలుస్తాం? వెన్నతో పోలుస్తాం. వెన్నలాంటి చేతులండి, వెన్నలాంటి మనసు అండి అంటాం కదా, అందుకోసం స్వామి వెన్నని ఎంచుకున్నారనమాట. ఇది అయిపోయిందా మా స్వామి పైన వేసే అభాండం తీరిపోయింది. మరి గోపికాలోలుడు? గోపికలు అంటే ఎవరు అసలు? తమ సర్వస్వాన్ని కూడా కృష్ణుడికై అంకితం చేసినవారు. గోపికల యొక్క ప్రేమ అందరు అనుకుంటారండి కృష్ణుడు ఏదో ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తిరుగుతున్నట్టుగా కృష్ణుడు తిరగట్లేదండి. గోపికలు ఏమంటారో తెలుసా, కృష్ణుడు ఒకసారి అరణ్యంలో ఉన్నప్పుడు అందరు గోపికలు వచ్చేస్తారు కృష్ణుడి దగ్గరికి. వచ్చి కృష్ణుని అడుగుతారు, కృష్ణ నేను మీకోసం వచ్చేసాము అని అంటే, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరు వెళ్ళి మీ బాధ్యతలు పూర్తి చేయండి అని అన్నారనమాట. అప్పుడు గోపికలు ఒక ప్రశ్న అడుగుతారు కృష్ణున్నే భగవంతున్నే ప్రశ్న అడిగే స్థితికి భక్తుడు వస్తాడనమాట, భక్తి యొక్క శక్తి ద్వారా. ఏయ్ నన్ను వెళ్ళమంటున్నావు, ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పు అంటారు గోపికలు. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటో మీకు చెప్తాను చూడండి. ఒకళ్ళకి పెళ్ళయింది కొత్తగా. ఇప్పుడు అందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోతారు కదా, అమెరికానో కెనడానో వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఏం చేసిందట, ఒక హస్బెండ్ ఒక ఫోటోనో బొమ్మనో పెట్టుకొని ప్రతిరోజు కూడా గుర్తు తెచ్చుకుంటూ నమస్కారం చేస్తూ ఆయనకి ఏదైనా నచ్చిందంటే పెడుతూ చూస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత నిజమైన పతి కెనడానో అమెరికానో ఎక్కడి నుంచో వెళ్ళినా ఆయన తిరిగి వచ్చాడనమాట. తిరిగి వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. అరే డోర్ది నేను లోపలికి వస్తా. లేదు 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 ఈ బొమ్మ సేవలో నేను బిజీగా ఉన్నాను తర్వాత వస్తాను అని చెప్తారా? ఏం చేయాలి? వెళ్ళి గబగబా డోర్ తీసి ఈ బొమ్మను పట్టించుకోవాలా వ్యక్తిని పట్టించుకోవాలా? వ్యక్తిని. గోపికలు అంటారు ఇప్పుడు ఏం చేయాలి అంటే, కృష్ణుడు అంటారు వ్యక్తినే పట్టించుకోవాలి, ఆయన నిజమైన పతి కదా అని అంటారు. అలానే గోపికలు అంటారు వీళ్ళందరూ డమ్మీలు, నువ్వే మా అందరి నిజమైన పతివి, కాబట్టి నువ్వు వచ్చాక వీళ్ళని ఎందుకు పట్టించుకుంటాం మేము అని అంటారనమాట గోపిక. ఎందుకంటే అండి ఆత్మ యొక్క స్వరూపం జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. మనందరం కూడా భగవంతుడి యొక్క సేవకులం, భగవంతుడి యొక్క దాసులం. ఆ దాసత్వ భావన పూర్తిగా పరిపూర్ణంగా భగవంతుడికై సేవ చేయాలి అనే భావన పరిపూర్ణంగా నిండిన వ్యక్తులే గోపికలు. అటువంటి భక్తుల వెనకాల భగవంతుడు వెళ్ళకపోతే ఇంకెవరి వెనకాల వెళ్తారండి? తమ సర్వస్వాన్ని వదిలేశారు కృష్ణుడి కోసమని. మీకు విషయం తెలుసా, పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆచార్యులందరూ కూడా గోపికలలా కృష్ణుడి పట్ల ప్రేమ కలగాలి అని ప్రార్థన చేశారు.
ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయ తద్దామ బృందావనే రమ్యాకాచిత్ ఉపాసన వ్రజవధూ వర్గేణ యా కల్పిత అని అంటారు శ్రీ చైతన్య మహాప్రభు. సన్యాసులలో శిరోమణి ఆయన. అటువంటి ఆయన గోపికలలా భక్తి ఉండాలి మాకు అని చెప్తారు. ఎందుకో తెలిసిన అండి, మీకు ఒక చిన్న కథ చెప్తాను, మీకు అర్థమవుతుంది. గోపికల యొక్క ప్రేమ గురించి ప్రపంచానికి మొత్తం తెలియాలి అని కృష్ణుడు ఒక చిన్న లీల చేస్తాడు. నారదుడిని పిలిచి, నారద నాకు చాలా తలనొప్పి వస్తుంది, ఎవరైనా పాదాలకుండే ధూళి నాకు ఇస్తే నా భక్తులలో ఆ ధూళి పెడితే నా తల నొప్పి తక్కువైపోతుంది అని అంటాడు నారదుడితో. ఓహో. అయితే నారదుడు వెళ్ళి ఎక్కడెక్కడ భగవద్భక్తులు, యోగులు, మునులు, తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళని వీళ్ళని అందరిని అడుగుతున్నారనమాట. హే, భగవంతుడి పైన మా కాళ్ళు ధూళిస్తే ఇలా మాకు పాపం జరుగుతుంది, మేము నరకానికి వెళ్ళిపోతాం, మేము ఇవ్వం అని చెప్పారనమాట అందరూ కూడా. చిట్ట చివరికి బృందావనంలో గోపికల దగ్గరికి వెళ్తాడు. గోపికల దగ్గర కలుగుతాడు. అయ్యా, ఈ కృష్ణుడికి తలనొప్పి వస్తుందట, మీ పాదాలకు ఉండే ధూళి ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నీళ్ళల్లో పాదాలు పెట్టేసి మట్టిలో మొత్తం పాదాలని అటు ఇటు చేసేసి ఇంత మట్టిని తీసుకొని నారదుడి చెట్లు పెడతారు. నారదుడు అంటాడు, ఏం చేస్తున్నారో తెలుసా, మీరు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యా నారద, ఎన్ని రోజులు వెళ్తాం మేము నరకానికి? కొన్ని లక్షల సంవత్సరాలు మీరు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చేసే పాపం భగవంతుడి పైన మీ చరణాలకుండే ధూళినిస్తారా? మా చరణాలకుండే ధూళిస్తే కృష్ణుడి తలనొప్పి తగ్గుతుందా? ఆయనైతే అలా చెప్పాడు అని అంటే గోపికలు అంటారు, ఒక్క సెకండ్ పాటైనా కృష్ణుడి తలనొప్పి మా పాదాలకుండే ధూళితో తక్కువ అవుతుంది, దానికి పనంగా మేము కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళడానికైనా మేము సిద్ధం. గ్రేట్. అంత ప్రేమ గోపికలు. మీరు ఇది ప్రస్తావిస్తూ ఉంటే నాకు మనసులో ఒకటి మెదులుతుంది. అది తిరుప్పావై వ్రతంలో కూడా వారంతా కూడా వలపింప చేసుకొని ఆ కృష్ణ సమాగమంలో ఒక అద్భుతమైన ఆనందాన్ని, ఆ రసాస్వాదన వాళ్ళు పొందుతారు కదా. అసలు నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి అటువంటి ఆస్వాదన పొందాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు. మీరు తిరుప్పావై వ్రతం కరెక్ట్ ఎగ్జాంపుల్. మీరు యాక్చువల్గా గోదాదేవిని గోపీ వేష ధరాయై నమః అంటారు. గోపికల్లా వేషం వేసుకుంది. గోపికాయై నమః అంటారు. గోపికలా తనను తాను భావించుకుంది గోదాదేవి. గోపికలు ఎలా అయితే కృష్ణుని ఆశ్రయించాలో అలానే ఆశ్రయించింది గోదాదేవి. కాబట్టి గోదాదేవే కాదండి, ఆల్వార్లలో ఎంతో మంది ఆ నాయికా భావము అని అంటారనమాట. అంటే ఒక గోపిక ఎలా అయితే భగవంతుడి పట్ల ప్రేమను వ్యక్తం చేసిందో అలా వ్యక్తపరిచారు. అయితే ఏంటి అర్హత అని మనం భగవంతుణ్ణి ఆశ్రయించడానికి అని అంటే, మొట్టమొదటిది మనకి వినయం కావాలి. ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆ భగవద్భక్తిని జీవితంలో ఆచరిస్తున్నవారో వాళ్ళ దగ్గర నుంచి వినయంగా శ్రవణం చేయటం మొట్టమొదటి అడుగు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. ఇది నవవిధ భక్తి మార్గములు అని అంటారు. మొట్టమొదటండి, నాకంతా తెలుసు, నేనెవరి నుంచి వినాల్సిన అవసరం లేదు అనే అహంకారాన్ని పక్కన పెట్టాను. వినయంతో ఆశ్రయించాలి. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకున్న పరమ భాగవతోత్తములు ఉంటారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, చక్కగా వాటిని స్వీకరించాలి, వాళ్ళు చెప్పే మాటల్ని, వాటిని జీవితంలో ఆచరిస్తూ ఉండాలి సాధనగా. భగవద్భక్తి కావాలి అంటే లౌల్యం కావాలి అని అంటారు. లౌల్యం అంటే ఏంటో తెలుసా అండి, నాకు కావాలి అని ఒక డిజైర్ మన లోపల ఉండాలి. ఎక్కడైతే మీరు వినే ఉంటారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అని. ఆ మనసు కావాలి, కృష్ణుని తెలుసుకోవాలి, ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే అండి, ఏ ప్రాణి కూడా ధర్మాన్ని తెలుసుకోలేదు. మీరు ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్ళే ఏదైనా ప్రాణులు ఉంటాయి కదా, అవి వచ్చి ప్రవచనంలో కూర్చోవటం కానీ, ధ్యానం చేయటం కానీ, భజన చేయటం కానీ చూసారా మీరు? చాలా రేర్. ఎవరికైనా భక్తుల యొక్క సుకృతి ఉంటే చేస్తారేమో. గజేంద్రుడు, జటాయు వీళ్ళందరూ సమర్పణ చేసేవాళ్ళే. కానీ మానవ జన్మ ఒక్కటే మనకి భగవంతుడి గురించి తెలుసుకునే ఒక అవకాశాన్ని ఇస్తుంది. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్దదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అన్నారు. కాబట్టి మనిషి జన్మ లభించటమే గొప్ప విషయం కాదండి. మనుష్య జన్మలో భగవంతుడు అంటే ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అన్నిటికంటే దుర్లభం ఏంటో తెలుసా? భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఒక భగవద్భక్తుడు దొరకడం. అటువంటి భగవద్భక్తుడి యొక్క సాంగత్యంలో నేర్చుకొని మన జీవితాన్ని తరింపజేయటమే మానవ జన్మ యొక్క పూర్తి సౌలభ్యం.
మీరు ఇందాక అన్నారు ఒక బలమైన, దృఢమైన కోరిక అని. అసలు ఎవరు ఏ కోరికలో అసలు ఎలా కోరుకోవాలి? ఫస్ట్ భౌతికమైన కోరికలు కోరటం ఆపేసేయాలి. ఇది మొట్టమొదటి విషయం. భగవంతుడు ఏటీఎం మెషిన్ గాదండి. మనం లోపల కార్డ్ పెట్టేసి నాకింత కావాలి అని తీసుకున్నాక టాటా బై బై జెప్పేసి ఎళ్ళిపోవడానికి. మనం చాలా మటుకు మన ఆ! వాళ్ళు చేసే తప్పేంటంటే ఒకటైపోయాక భగవంతుడికి ఒకటి, ఒకటైపోయాక ఒకటి. ఒకటైపోయాక ఒకటి గాదు, 10 ఒకసారే. ఇంత పెద్ద లిస్ట్. అయ్యా నువ్వు నాకు ఇవన్నీ ఇవ్వు నీకో కొబ్బరికాయ కొడతాను అని చెప్తారనమాట. స్వామి ఒక రూ. 1,00,00,000 నాకు ఆదాయంగా వస్తే లాభం వస్తే నీకు 108 ప్రదక్షిణలు చేస్తాను. అలా ఇలా దేవుడితోటే బిజినెస్ చేసే మెంటాలిటీ కలిగిన వాళ్ళం అనమాట. ఒకాయన కొబ్బరి చెట్టు ఎక్కుతూ ఉన్నాడట. పైకెళ్తే చాలా కొబ్బరికాయలు దొరికాయి. పైన అనుకున్నాడట, దేవుడా అసలు ఎన్ని కొబ్బరికాయలు ఇచ్చావు నాకు ఈరోజు, నా బిజినెస్ అంతా సక్సెస్ఫుల్ అయిపోయింది అని 50% నీకు ఇచ్చేస్తా అని అన్నాడట. అని కొద్ది కిందికి దిగుతూ ఉన్నాడట. పెద్ద కొబ్బరి చెట్టు నుంచి సడన్గా తుఫాన్ రావటం మొదలెట్టిందట. ఆ కొబ్బరి చెట్టు మొత్తం ఇలా ఇలా ఊగిపోతుందన్నమాట. దేవుడా ఎలాగైనా సరే నన్ను కాపాడు, నీకు చెప్పాను కదా మొక్కు తీర్చుకుంటా, 50 కొబ్బరికాయలు ఇచ్చేస్తాను అని అన్నాడట. తుఫాన్ కొద్దిగా ఆగిపోయిందట. కొద్దిగా కిందికి వచ్చేసరికి ఆయన అనుకున్నాడట, దేవుడు ఏం చేసుకుంటాడు 50 కొబ్బరికాయలని, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయస్థితి అన్నాడు కదా, కొన్ని ఇస్తానులే ఏదో ఒకటి చూద్దాం అనగానే మళ్ళీ తుఫాన్ ప్రారంభమైందట. మళ్ళీ చెట్టు ఊగిపోతుందట. అప్పుడు అనుకున్నాడట, దేవుడు సీరియస్గానే వింటున్నాడు, నేను ఏదో జోక్ చేస్తున్నాను స్వామి, దింపేసే నేను తప్పకుండా మొత్తం ఇస్తానని చెప్పాడట దేవుడికి. కాబట్టి ఇలా మన యొక్క సిచ్యువేషన్ని బట్టి మనం భగవంతుడితో బిజినెస్ చేయాలి అని అంటుంది. ఇప్పుడు మాకు చిన్నప్పుడు గుర్తుండేది, బోర్డ్ ఎగ్జామ్స్ రాసే ముందు గుళ్ళన్నీ ఫుల్ అనమాట. అవును. హాల్ టికెట్లు పెన్నులు దేవుడికి సమర్పణ చేస్తాం. ఎంతమంది మంచి మార్కులు వచ్చాక వస్తారు దేవుడి దగ్గరికి? కొంత శాతం వస్తారేమో, కానీ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ వరకు కనిపించరు. అస్సలు అటు మొహం కూడా చూడరు. అలా ఉండకూడదండి భక్తి అంటే. భక్తి అని అంటే భగవంతుడి దగ్గర నుంచి ఏది అపేక్ష అనేది ఉండకూడదు. భౌతికమైన కోరిక ఉండకూడదు. ఆధ్యాత్మికమైన కోరిక ఉండాలి. ఎవరి దగ్గర అయితే ఆ మనస్ఫూర్తిగా గోపీలోలుడు అని మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళ దగ్గర అటువంటి భక్తి ఉంది. వాళ్ళు ఎన్నడూ కూడా కృష్ణుడి నుంచి ఏం అడగలేదు తెలిసినా మీకు. బృందావనంలో ఉండే ఎవరు కూడా కృష్ణుడి నుంచి ఏం అడగలేదు. ఒకసారి ఒక పండ్లు అమ్ముకునే ఆవిడ వచ్చింది కృష్ణుడి దగ్గరికి. వచ్చి, నానా కృష్ణ ఈ పండ్లు తీసుకొచ్చాను అరణ్యం నుంచి అని అంటే, చిన్ని పిల్లవాడండి కృష్ణుడు. లోపలికి వెళ్ళి, అప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది కదా, లోపలికి వెళ్ళి ధాన్యం 2 చేతుల నిండా ధాన్యం పట్టుకొని వచ్చాడు అనమాట. నడుస్తూ ఉన్నాడు. మధ్యలో సందులో నుంచి మొత్తం ధాన్యం కింద పడిపోతూ ఉంది. ఈ పండ్లు అమ్ముకునే ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి 2 ధాన్యపు రేణువులు మాత్రమే మిగిలిపోయాయి. ఆవిడ అనుకుంది, నాన్న మళ్ళీ ఎందుకు రే కష్టపడి లోపలికి వెళ్తావు, ఈ 2 నేను తీసుకుంటా, నీకు పండ్లు ఇస్తానులే, కంగారు పడుకో అని 2 ధాన్యాలు మాత్రమే తీసుకొని కృష్ణుడు చెయ్యి నిండి అంత పండ్లు ఇచ్చేసింది అనమాట. అయితే కృష్ణుడు ఇలా పట్టుకొని నడుస్తూ థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ధన్యవాదాలు అమ్మా అని పిలిచాడనమాట. అయితే ఎప్పుడైతే కృష్ణుడికి ఈవిడ పండ్లు ఇచ్చి కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడో, మరుక్షణం తన యొక్క గంప మొత్తం కూడా వజ్ర వైడూర్య రత్నాలతో నిండిపోయింది. వావ్. మీరు చాలా మంది కథను వినే ఉంటారు. దీని తర్వాత ఏమైందో తెలిసినా అండి, ఈవిడ ఈ వజ్ర వైడూర్యాలన్నిటినీ చూసి తలపైన గంప పెట్టుకొని అరణ్యానికి వెళ్ళి ఈ వజ్ర వైడూర్యాలన్నింటినీ కూడా ఒక పక్కకు పడేస్తుంది. పడేసి మళ్ళీ పండ్లతో నింపేసుకుంటుంది గంప. ఎందుకు అని అంటే, నన్ను కృష్ణుడు అమ్మ అని పిలిచాడు, మళ్ళీ అమ్మ అని పిలవాలి, కృష్ణుడిని చూడాలి, కృష్ణుడితో మాట్లాడాలి అని వెళ్ళింది. కానీ ఈ వజ్ర వైడూర్యాలు నాకు చెత్తతో సమానం అని పడేసి వెళ్ళిపోయింది. అది భక్తి అని అంటే. భౌతికమైన కోరికతో భగవంతుడిని ఆశ్రయించడం కాదు, ఆ ప్రేమ, భగవంతుడి యొక్క సాంగత్యం, భగవంతుడి యొక్క దర్శనం, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం, అదే నిజమైన ధనం అంటే. మా ఆచార్యులలో శ్రీల సనాతన గోస్వామి అని ఒకళ్ళు ఉండేవారు బృందావనంలో. ఒక ఆయన పరమశివ భక్తుడండి. ఆయన శివుడికి ప్రార్థన చేశారు, అయ్యా నాకు చాలా గొప్ప ధనం ఈ ప్రపంచంలో కావాలి అని అంటే, చింతామణి అని అంటారు. ఏంటో తెలిసిన చింతామణి వైభవం? కోరిన కోరికలు తీర్చేది, ఎవరికి ఏ సమయం లేదు కావాలంటే అది ఇచ్చేది. ఇంకో స్పెషాలిటీ ఉంది చింతామణి. చింతామణిని పెట్టుకొని ఫోన్కి ముట్టుకున్నాం అనుకోండి, అది బంగారం అయిపోతుంది. టేబుల్ని ముట్టుకుంటే టేబుల్ బంగారం అయిపోతుంది. చైర్ ముట్టుకుంటే చైర్ బంగారం అయిపోతుంది అనమాట. అయితే నాకు చింతామణి కావాలి అని అడుగుతాడు. అయితే పరమశివుడు చెప్తారు, ఇక్కడ బృందావనంలో ఒక సాధువు ఉన్నారు,
సనాతన గోస్వామి. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన అడిగిస్తాడు అని. అయితే ఈయన నడుచుకుంటూ బృందావనానికి వస్తారు. సనాతన గోస్వామి చిన్న కుటీరంలో ఉంటారనమాట. లోపలికి వెళ్ళి, అయ్యా నన్ను శివుడు పంపించారు, మీ దగ్గర చింతామణి ఉందట కదా, మరి మాకు ఇవ్వండి అని అంటే, తప్పకుండా ఆ చెత్త కుప్పలో ఉంది తీసుకో అని అన్నారు. సరే అని ఆ చెత్త కుప్పలో కొద్దిగా వేరు చేసి లోపల చింతామణి తీసుకొని ఎంత ఆనందపడతారు, చింతామణి వచ్చేసింది, చింతామణి వచ్చేసింది, ఇంకా నాకు ఎటువంటి లోటు లేదు అని నడుస్తూ వెళ్తూ ఉన్నారనమాట. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది, ఈ ఇంత విలువైన చింతామణినే చెత్త కుప్పలో వేసేసారంటే ఈయన దగ్గర దీనికంటే విలువైన వస్తువు ఎన్నున్నాయో ఓ అని మళ్ళీ తిరిగి వచ్చాడనమాట. ఆ తెలివి. తిరిగి వచ్చి సనాతన గోస్వామిని అడిగారు, మీ దగ్గర దీనికంటే చాలా విలువైన వస్తువు ఉండుంటది కదా, అందుకే కదా దీన్ని మీరు చెత్త కుప్పలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది అని అంటే, అవును, మరి నాకు అది ఇవ్వు, అది ఇవ్వాలంటే దీన్ని తీసుకెళ్ళి యమునలో పడేసిరా అని చెప్తారు సనాతన గోస్వామి. సాధువు పట్ల ఉండే నమ్మకంతో ఈ చింతామణిని యమునలో విసిరేస్తాడనమాట. సనాతన గోస్వామి దగ్గరికి వస్తారు, అయ్యా నీ దగ్గర ఉండే అతి విలువైన ధనం ఏంటి అని అంటే, అప్పుడు సనాతన గోస్వామి కృష్ణనామాన్ని ఉపదేశం చేస్తారు ఈ భక్తుడు. అటువంటిది కృష్ణనామం అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం. గోపీలోచన చాతకాంబుదమని సౌందర్య ముద్రామణి ఎక్కంతామని రుక్మిణి గణకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయో దేవ శిఖామణి దిశతునో గోపాల చూడామణి అని అంటారు. ఎవరు పొందితే మనకి ఇంకా ఏ కోరికలు ఉండవో, ఎవరు లభిస్తే మనకి ఇంకా ఈ ప్రపంచంలో ఎటువంటి బాధలు ఉండవో అటువంటి గొప్పమని కృష్ణుడు. అటువంటి కృష్ణుడిని వదిలేసి ఈ ప్రపంచంలో ఉండే కోరికల వెనకాల పరిగెత్తుతున్నాం కాబట్టే మనకి మనస్సులో శాంతి అనేది లేదు. ఇక్కడ మన శాస్త్రంలో ఒక చిన్న విషయం చెప్తాను, దాని తర్వాత భుక్తి ముక్తి సిద్ధికామి సకలే అశాంత కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత అని చెప్తుంది మన శాస్త్రం. సిద్ధి కావాలనుకున్నాడు అశాంతంగానే ఉన్నాడట, భుక్తి కావాలనుకున్నవాడు అశాంతంగానే ఉన్నాడట, ముక్తి కావాలనుకున్నవాడు కూడా అశాంతంగానే ఉన్నాడట. కానీ కృష్ణ భక్తుడు నిష్కామ, కృష్ణ భక్తుడికి ఎటువంటి కాంక్షలు లేవు, ఆయన యొక్క సాంగత్యంలో ఆనందిస్తున్నాడు కాబట్టి ఆయన ఒక్కడే ఆనందంగా ఉన్నారు అని శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి అటువంటి స్థితికి మనకి రావాలి. నిజంగానే ఆ స్థితి నిరంతరంగా అసలు చెదిరిపోకుండా ఉండాలి అని అంటే ఈ భక్తుడి యొక్క సాధన ఎలా ఉండాలి అంటే, నిత్యం మనకేంటంటే లౌకిక ప్రపంచంలో చుట్టూ మనల్ని అనేక విషయాలు ప్రలోభ పెడుతూ ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, ఇది కంప్లీట్ అవ్వాలి, అది కంప్లీట్ అవ్వాలి, ఈ గోల్ సెట్ అవ్వాలి, ఒక పక్క కుటుంబం అని, ఒక పక్క లౌకిక వ్యక్తిగత ఆశయాలని, వీటన్నిట్లలో నలిగిపోతూ ఉన్నాడు. దీని నుంచి బయటపడి తన లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే ఎలా? మనందరికీ కరోనా సమయం గుర్తుండే ఉంటుంది కదండి. కరోనా సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాం. ఏంటి? మాస్క్ వేసుకోవటం, శానిటైజర్ వాడుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించటం. ఇదే భక్తి సాధనలు కూడా అవసరం. ఎవరైతే దుష్టులు ఉంటారో, ధర్మాన్ని పాటించారో వాళ్ళ దగ్గర నుంచి సోషల్ డిస్టెన్సింగ్ అవసరం. 2 మాస్క్ వేసుకోవటం అని అంటే అనవసరమైన విషయాలు మాట్లాడటం కానీ, అనవసరమైన విషయాలు చూడటం కానీ, అనవసరమైన చెడు విషయాలు వినటం కానీ ఇలాంటివి చేయకూడదు. కేవలం చెడుని ఆపేస్తే మంచిది కాదండి, మంచిని స్వీకరిస్తూ ఉండాలి. శానిటైజర్ వాడుతూ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఏమేం పనులు చేయలేదు చెప్పండి. ఈ కిచెన్లో ఉండే అన్నిటినీ వేసేసి కాడాలు తయారు చేసేసారు, కషాయాలు తయారు చేసేసి తాగుతూ ఉన్నారు. అవునా కదా? ఎన్ని తెప్పలు పడ్డారు అందరూ కూడా. ఎందుకు అని అంటే ఇమ్యూనిటీ కావాలి అని. భక్తి సాధన భగవంతుడి యొక్క నామజపం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు. కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అని అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం. కృతయుగంలో సత్యయుగంలో మార్గం ఏంటట తరించడానికి అని అంటే ధ్యానం చేయటం. త్రేతాయుగంలో తరించడానికి మార్గం ఏంటట అని అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటం. ద్వాపర యుగంలో తరించడానికి మార్గం ఏంటట అంటే కృష్ణుడు పర్సనల్గా ఉన్నాడు కదండి, అందరూ పరిచర్య చేసుకోగలిగారు అనమాట. కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అని అంటే భగవన్నామస్మరణ. కాబట్టి భగవన్నామస్మరణ, సాధువుల యొక్క సేవ, దుష్టుల యొక్క సాంగత్యం నుంచి దూరంగా ఉండటం, ఇలా ఉండగలిగితే మంచిగా మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళగలం. చాలా బాగా, చాలా చక్కగా వివరించారు. గురు సాంగత్యం వల్ల మనకు ఎటువంటి విషయాల పట్ల అవగాహన లభిస్తుంది? ఇప్పుడు చాలామంది గురువుని ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారండి. మేము తెలుసా ఆయన శిష్యులం మేము అని అంటారు, కానీ ఏం పాటించరు. నిజంగా చెప్పాలంటే గురువులు ఇచ్చిన ఆదేశాలను చాలామంది నేను చూసినప్పుడు మాకు అనిపిస్తుంది బయట ప్రపంచంలో ఏదో
ఏదో అయిపోతుంది మేము దీక్ష తీసుకుంటే, ఏదో అయిపోతుంది మేము సమాశ్రయణం తీసుకుంటే, ఏదో అయిపోతుంది మా ఇనిషియేషన్ తీసుకుంటే, ఏదో అయిపోతుంది మాకు గురువుని స్వీకరిస్తే అని అనుకుంటారు. గురువుని తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా అండి? భక్తి వస్తుంది. మనం సిన్సియర్‌గా గురువు చెప్పిన మాటలు వినగలిగితే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. కృష్ణుడు భగవద్గీతలో చెప్పారండి. వినయంతో గురువుని ఆశ్రయించాలి. గురువు చెప్పిన విషయాలన్నిటినీ కూడా మంచిగా మనసులో అవగతం చేసుకోవాలి. గురువు ఏదో ఫ్యాషన్ కాదండి. గురువు ఏదో మనకి వీసా పాస్పోర్ట్ ఇవ్వరు వైకుంఠానికి వెళ్ళడానికి. ఎప్పుడొస్తుంది అనంటే మనం ఆయన చెప్పింది మాటలను విన్నప్పుడు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దిశానిర్దేశం, వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళు ఇచ్చిన సాధనా పద్ధతి, వాటిని ఎప్పుడైతే ఫాలో అవుతామో సిన్సియర్గా గురు భక్తి, గురు ప్రేమ, ఆచార్య మాం బిజానీయాం అని కృష్ణుడు భాగవతంలో చెప్పారు. సాక్షాత్తుగా గురువుని నా స్వరూపంగా భావించు. అంటే గురువెవరో నేను ఇప్పుడు భగవంతుణ్ణి అని చెప్పరు. గురువు ఎప్పుడు కూడా నేను భగవంతుడి యొక్క దాసుని, మీరందరూ ఆశ్రయించాల్సింది గురువు భగవంతుణ్ణి అని చెప్పేవాడే గురువు అనమాట. జీవుడండి ఎప్పుడు భగవంతుడు అవ్వలేడు. జీవుడు కేవలం భగవంతుడి యొక్క దాసుడు మాత్రమే. కాబట్టి గురువుని మనం అంత రెస్పెక్ట్గా చూసినా గురువు మాత్రం నన్ను కాదు ఆశ్రయించాల్సింది భగవంతుణ్ణి. తన ద్వారా భగవంతుని ఆశ్రయింపజేసేవారు గురువు అనమాట. కాబట్టి గురు భక్తి, గురు నిష్ఠ, గురు సాంగత్యం అనేది చాలా ముఖ్యం. చాలామంది గురువుని వచ్చి ఏమంటే తెలుసా అండి, అయ్యా మాకు పిల్లలు పుట్టట్లేదండి ఆశీర్వదించండి, పెళ్ళి అవ్వట్లేదండి ఆశీర్వదించండి, జాబ్ రావట్లేదండి. గురువు పిల్లల్ని ఇవ్వడానికో, పెళ్ళిళ్ళు చేయడానికో, జాబ్ ఇవ్వడానికో కాదండి. గురువు యొక్క వర్క్ ఏంటి అని అంటే జీవులని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్ళటం. ఎవరైతే ఆ బాధ్యత స్వీకరిస్తారో ఆయన గురువు. ఇప్పుడు లౌకిక ధర్మాలు చాలా ఉన్నాయి మనకు. మనం సనాతన ధర్మాలు ఆచరణ విషయానికి వచ్చేసరికి ప్రతినిత్యం మనం ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. అంటే వాటిల్లో ముఖ్యమైనవి ప్రతి ఒక్కరు ప్రతిరోజు తప్పనిసరిగా ఆచరించవలసిన ధర్మాలు. మనకి కృష్ణుడు ఒక విషయాన్ని చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అన్నారు స్వామి. అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటో భాగవతం నిరూపణ చేసిందండి. సవై పుంసాం పరోధర్మో, పరోధర్మ అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటట? సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతే. మీరు ఎప్పుడైనా జనాల్ని ఈ మాట విన్నారా అండి? మనసు స్వాంతన పొందట్లేదు, డిస్టర్బ్డ్గా ఉంది, ఒక ఏమంటామంటే మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది, ఏదో వెలితి ఏదో దొరకలేదు అన్న చింత. ఇలా అనటం మీరు ఉండే చాలా మందిలో చూసుంటారు కదండి. ఎందుకు ఈ వెలితి తెలుసా? ఏదైతే నిజమైన వస్తువు మనకు కావాలో అది మనం ఇవ్వట్లేదు. ఏంటో తెలుసా ఆ వస్తువు? భగవంతుడు. ఒక ఆవిడట ఒక బంగారపు పంజరాన్ని ఏర్పాటు చేసిందట. ఏ పంజరం? బంగారపు పంజరం. అందులో ఒక సుందరమైన చిలుకను పెట్టిందట. రోజు వచ్చి ఒక్కొక్క ఆభరణాన్ని తొడుగుతుందట ఈ పంజరానికి. ఒకరోజు వచ్చి బంగారు కమ్మని, ఇంకో రోజు మువ్వల్ని, ఇంకోసారి ఏమో వచ్చి చక్కటి వెండి పట్టీలను అలంకరణ చేసిందట. కానీ లోపలుండే రామచిలుకకి మాత్రం తిండి పెట్టట్లేదట. రోజు వస్తుంది, మంచిగా పెయింట్ వేస్తుంది, బంగారు పూత ఎక్కడైనా పోతే ఆ పూతను రాస్తుంది, కింద చిన్న చిన్న మువ్వల్ని, బంగారు మువ్వల్ని, వజ్రాలతో కడిగిన మువ్వల్ని ఏలాడదీస్తుంది. కానీ రామచిలుకకి మాత్రం తిండి పెట్టట్లేదు. ఏం ప్రయోజనం చెప్పండి? మనం కూడా శరీరానికి కావాల్సినవన్నీ కూడా సముపార్జన చేస్తూ ఆత్మకి కావాల్సింది ఇవ్వకపోతే ఆ వెలితి అనేది ఉంటుంది. అందుకే భాగవతం చెప్పింది, ఏదైతే పరోధర్మం భగవద్భక్తిని కానీ మనం ఆచరించగలిగితే ఆత్మ సంతోషంగా ఉంటుంది. అప్పుడు మనకి మానసిక రుగ్మతలు, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఇవి అని ఈ మధ్యలో ఏదైతే ఉన్నాయో అవన్నీ పోతుంది అనమాట. దానన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే సేవ, సర్వీస్. ఎంతవరకు నాకు కావాలి, భగవంతుడి నుంచి కావాలి, సమాజం నుంచి కావాలి, తల్లిదండ్రుల నుంచి కావాలి, భార్య నుంచి కావాలి, భర్త నుంచి కావాలి, నాకు కావాలి, నేను సుఖంగా ఉండాలి అని అనుకున్నంతసేపు మన లోపల ఆ వెలితి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇవ్వటం ప్రారంభం చేస్తాం, భగవంతుడికి సేవగా, సమాజానికి సేవగా, తల్లిదండ్రుల యొక్క సేవగా, దేశానికి సేవగా, ఎప్పుడైతే ఆ సేవ ప్రారంభం అవుతుందో అన్నిటికంటే ఆ కల్మినేషన్, అన్నిటికంటే ప్యూరెస్ట్ ఫార్మ్ భగవంతుడి యొక్క సేవగా మనం చేస్తామో
అప్పుడు పూర్తి స్వాంతన మనసు కలుగుతుంది. ఇది శాస్త్ర వాక్కు, ఆచార్య వాక్కు, ఇదే మన సమాజంలో. సర్వీస్, సేవ ఇస్ ద అల్టిమేట్. చాలా చక్కటి విషయం తెలియజేశారు. అయితే భగవద్గీత విషయానికి వచ్చేసరికి శ్రీకృష్ణుడికి ఎంతోమంది భక్తులు ఉన్నారు. మనం గమనిస్తే చాలా అతి తక్కువ స్థాయి నుంచి రాజు స్థాయి వరకు చాలామంది ప్రియ భక్తులు ఉన్నారు. అతను పేద ధనిక అన్నది లేదు. అయితే వీళ్ళందరిలోకెల్లా భగవద్గీత పరిపూర్ణమైన జ్ఞానాన్ని కేవలం అర్జునుడికి మాత్రమే ఎందుకు ఉపదేశించాడు? ఎందుకంటే అర్జునుడు అంత వినయంతో స్వామిని ఆశ్రయించారు కాబట్టి. కార్పణ్య దోషో భగత స్వభావ పృచ్ఛామి తాం ధర్మ సమూఢచేతా. అయ్యా, నాకు కార్పణ్య దోషం, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను మనస్సు నాకు స్వాంతనగా లేదు, అసలు ఏం చేయాలో మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది. అయ్యా, నీ శరణులోకి వచ్చా, నువ్వేం చెప్తే అది చేస్తా, నువ్వు నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని శరణు వేరారండి. మీకు ఒక విషయం తెలుసా? స్నేహితుడిని అడ్వైజ్ అడగటం వినయంగా అంటే చాలా కష్టమైన విషయం అండి. కానీ అర్జునుడు ఎటువంటి అసూయ, కృష్ణుడు చెప్తారు, నాకు నేనంటే నీకు ఎటువంటి అసూయ లేదు కాబట్టి, నువ్వు నా స్నేహితుడు కాబట్టి, నా పైన ప్రేమ పెట్టుకున్న భక్తుడివి కాబట్టి నేను నీకు రహస్యం చెప్తున్నా. ఎటువంటి రహస్యం? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం. అన్నిటికంటే సీక్రెట్ ఆఫ్ ది సీక్రెట్స్, అన్నిటికంటే బెస్ట్ జ్ఞానాన్ని భగవద్గీత రూపంలో కృష్ణుడు అర్జునుడికి అందించాడు. ఎందుకు అని అంటే అసూయ లేదు. భగవంతుడి పట్ల కూడా అసూయ ఉంటుంది. మీరు తెలుసా అండి మీకు? కొంతమందికి ఉంటుంది, కొంతమందికి చాలా మందికి ఉంటుంది. మాతో మాట్లాడే వాళ్ళు చెప్తారనమాట, కృష్ణుడు ఎందుకండి గీతలో నేను అది నేను ఇది నేను అది అని చెప్పుకుంటారు అని. అంటే ఒక ఆవిడని అడిగాను అనమాట, అమ్మ మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు అంటే, మా అబ్బాయి డాక్టర్ అయ్యాడండి, డాక్టర్ చదువుకున్నాడు, ఎంబీబీఎస్ చేశాడు అని. అంటే మీ అబ్బాయిని ఏం చదువుకున్నావు, నువ్వెవరు అంటే ఏం చెప్తాడమ్మా అంటే, నేను ఎండి డాక్టర్ అండి అని చెప్తారు అన్న. లేదమ్మా, రేపటి నుంచి ఎల్కేజీ ఫెయిల్ అయ్యానని చెప్పు. అలా ఎలా చెప్తాడండి, మా వాడు అంత చదువుకున్నాడు కాబట్టి డాక్టర్నే చెప్తాడు అంటే. మరి స్వామి అన్ని జగత్కర్త జగత్ సృష్టి ఆయనే. అప్పుడు మరి ఆయన చెప్పిందేమో నువ్వు నమ్మట్లేదు, ఆయన చెప్పిందేమో ఎందుకు అలా చెప్తున్నావు అంటాడు. మీ పిల్లవాడు డాక్టర్ చదివి డాక్టర్ అని చెప్తేనేమో నమ్ముతావు, మా స్వామి జగత్కర్త అని చెప్తేనేమో నమ్మవా అని అన్నారు. కాబట్టి భగవంతుడు యొక్క వైభవం, భగవంతుడు నిజాయితీగా చెప్పినా సరే జనాలకు అబ్బదాయి. అందుకు భాగవతోత్తములందరూ స్వామి అవును, కృష్ణుడి గురించి భగవద్గీతలో అర్జునుడే చెప్పాడండి. అయ్యా, ఇంతమంది భాగవతోత్తములు, ఇంతమంది ఋషులు, నువ్వే జగత్కర్తవి, నువ్వే జగత్పితవి, నువ్వే వేదేశ సర్వం అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేహచహం అని స్వామి చెప్పింది. అందరూ ఋషులు యోగులు మునులు కూడా కన్ఫర్మ్ చేసిన విషయాన్ని అర్జునుడు చెప్తాడు. మనకి సనాతన ధర్మంలో ఉండే అన్నిటికంటే మూలమైన ప్రాబ్లం ఒకటి చెప్తాను. మనం మన గ్రంథాలని చదవట్లేదు. ఆధ్యాత్మిక ఏదైతే నిజమైన ఆధ్యాత్మికత అని ఏదైతే అంటామో, శాస్త్ర జ్ఞానం మనం తెలుసుకోవట్లేదు. ఎంతసేపటికి ఏ మంత్రం చెప్తే ఏ ప్రాబ్లం తీరిపోతుంది, ఏ పరిష్కారం చెప్తే ఏ ప్రాబ్లం తీరిపోతుంది, ఏ టిచ్కా చెప్తే ఏం చేస్తాము, ఇలా జనాలు తయారయ్యారు కాబట్టి చెప్పేవాళ్ళు కూడా ఆ విధంగానే మోసం చేస్తూ ఉన్నారనమాట. కానీ నిజమైన జ్ఞానం ఇది కాదు. ధర్మ ప్రోజ్జిత కైటభత్ర పరమో నింబత్సరాణం సతాం వేద్యం వాస్తవ మాతృ వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కింవా పరేరీశ్వర. భాగవతం చెప్తుంది, ఈ కైతవ ధర్మాలు, లోవర్ ధర్మాలను ఆశ్రయించకండి. మానవ జీవితంలో నిజమైన ధర్మాన్ని తెలుసుకుందాం. భక్తి, శాస్త్రజ్ఞానం. ఇప్పుడు చూడండి ఆశ్చర్యం, మీరు మిగతా ధర్మాల్లో మిగతా మతాల్లో మీరు వెళ్ళారనుకోండి, ఎవరైనా అంటారండి నేను మా మత గ్రంథాన్ని నమ్మను అని. మన వాళ్ళు మాత్రం ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు, వేళ్ల మీద లెక్కెట్టచ్చు అంటారా? ఎంతమంది భగవద్గీతను అర్థం చేసుకోవాలని ప్రయత్నం. కాబట్టి ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తామో, అధ్యయనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి కనీసం విన్నా సరిపోతుంది కదా. మీకు అంత కష్టము అధ్యయనం అంటే విన్నా సరళంగా. అందుకే మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో మనం భాగవతం, భగవద్గీత, రామాయణం, మహాభారతం మొత్తం శాస్త్రాలన్నీ కూడా చర్చించుకుంటున్నాం అన్నమాట. ఎందుకు అని అంటే అట్లీస్ట్ గురు శిష్య పరంపరలో నుంచి మేము విన్నది మా ఆచార్యుల దగ్గర నుంచైనా 10 మందికి తెలియాలి. మీ గురువుగారి గురించి చెప్పు. మా గురువుగారు పరమ పూజ్య రాధానాథ్ స్వామి. ఆయన మీకు ఒక ఆశ్చర్యం తెలుసా, ఆయన భారతదేశానికి చెందినవారు కాదు. ఆయన ఒక అమెరికన్. ఓకే. అమెరికాలో షికాగోలో పుట్టారు ఆయన. 19 సంవత్సరాల వయసులో ఆయన
ఒక ట్రిప్ కని బయలుదేరారనమాట ఫ్రెండ్స్తో. బయలుదేరినప్పుడు మనసులో ఒక కాలింగ్, అంటే ఒక పరమాత్మ మాట్లాడినట్టుగా ఒక వాయిస్, నువ్వు భారతదేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన 7 కంట్రీస్ని దాటుకుంటూ హిచ్ హైకింగ్ చేస్తూ భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి ఎన్నో ప్రదేశాలు, ఎంతోమంది సాధువులు, ఎంతోమంది పరంపరలు తిరిగారనమాట. ఆయన మొట్టమొదటిసారి ఆయనకి హరే కృష్ణ మహామంత్ర ఉపదేశం సాక్షాత్తుగా గంగా నది చేసింది. గంగా నది. ఆయన గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే గంగా నది ఉపదేశించింది అనమాట ఈ మంత్రాన్ని. దాన్ని ఎలా తెలుసుకో? గురువు గారి దగ్గర నుంచి ఉపదేశం తీసుకోక ముందే గంగా నది స్నానం చేస్తున్నప్పుడు గంగా నది ఉపదేశించిన ఈ మంత్రాన్ని ఆయన ముందు నుంచి అనుష్ఠానం చేస్తూ వచ్చారనమాట. దాని తర్వాత వివిధ ప్రదేశాలకు వెళ్ళారు. వెళ్ళి పట్నాలో ఒక దగ్గర ఉన్నారనమాట. అక్కడ రామకథ జరుగుతుంది. ఈయన పాప ఆయనకి హిందీ తెలియదు అనమాట. అయితే కానీ వినాలి అని ఒక ఉత్సాహం, ఏం చెప్తున్నారు ఇక్కడ, రాముడి గురించి మాట్లాడుకుంటున్నారు, రామకథ జరుగుతుంది, వినాలి వినాలి అని ఎంత ఉత్సాహం అంటే అక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రార్థన చేశారు. అయ్యా నాకు వినాలనుంది కానీ హిందీ రాదు, మీరు ఎవరైనా ఇంగ్లీష్లో చెప్పండి మాకు అని ఆశ్రయిస్తే ఒక ఆయన ఇంగ్లీష్ తెలిసిన ఆయనని పంపించారనమాట, వాళ్ళ గురువు గారు. వెళ్ళి ఈయనకి ఇంగ్లీష్లో చెప్పు అని చెప్తే ఈయన వచ్చి, కృష్ణుడు చిన్న పిల్లవాడు బృందావనంలో ఉండేవాడు, యశోదమ్మ దగ్గర పెరుగుతూ ఉన్నాడు, గోపికల ఇంట్లలోకి వెళ్ళి వెన్న దొంగతనం చేసేవాడు అంటే మా గురువుగారు అనేవాళ్ళు, ఎక్కడ కూడా బృందావనం, యశోద, కృష్ణ అనే పేర్లే మీ గురువుగారు చెప్పట్లేదే. రాముడు అంటాడు, సీత అంటాడు, హనుమంతుడు అంటాడు, లక్ష్మణుడు అంటాడు, లంక, అయోధ్య అంటారు, మీరెందుకు నాకు ఈ కృష్ణ కృష్ణ అని చెప్తున్నారు అని అంటే, లేదు లేదు ఇదే మా గురువు గారు చెప్తుంది, ఇదే వినాలి నువ్వు అని అనేవారు అనమాట. 2, 3, 4 రోజులు అయిపోయింది. ప్రాధేయపడ్డారు, అసలు ఎందుకు నాకు రామ, సీత, హనుమ వీళ్ళ గురించి చెప్పట్లేదు, ఎందుకు ఈ కృష్ణ కృష్ణ చెప్తున్నారు అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్పారనమాట, మా గురువు గారు చెప్పారు, ఆయన ఒక కృష్ణ భక్తుడు అవ్వబోతున్నారు, కృష్ణుడి తత్వంలో పూర్తిగా ఆ భక్తిమయమైన జీవితంలో ఆయన మునగబోతున్నారు. కాబట్టి భగవంతుడు నాకు ఆదేశించారు, ఆయన కృష్ణుడు తప్ప రాముడి గురించి చెప్పకూడదు, అందుకోసమే మా గురువు గారు నన్ను ఆదేశించారు నీ కృష్ణుడి గురించి చెప్పాలి. కానీ మేమేమో రామభక్తులమై మా కృష్ణుడి గురించి కేవలం దొంగతనం చేస్తాడనే విషయం తప్ప ఇంకేం తెలియదు, అందుకోసం 4 రోజులు అదే క్యాసెట్ వేస్తున్నా నీ దగ్గర అని చెప్పారనమాట. బాగుంది. అయితే అక్కడి నుంచి బయలుదేరి ఆయన వెళ్తున్నారనమాట ట్రైన్లో. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, అప్పుడు ఎంత ఒక భారతదేశంలో పుట్టకపోయినా సరే ఎంత భగవంతుని తెలుసుకోవాలని తీవ్ర ఇచ్చ. ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు సీటు కింద కూర్చొని 3 రోజులు ప్రయాణం చేసేవారు. ఒక ప్రదేశానికి ఆధ్యాత్మికమైన స్థలములు తిరగాలి, దర్శించుకోవాలి, అమర్నాథ్ వెళ్ళాలి అని. ఇక్కడ కాశీలో దండం పెట్టుకున్నారు, నాకు శివుడికి ప్రార్థన చేసుకున్నారనమాట. ఆయన నాకు ఎలాగైనా సరే నా జీవితం యొక్క మార్గం ఏంటో చూపించు, నీ యొక్క పూర్తి కృప నాకు కలిగించు అని చెప్పి ప్రాధేయపడుతూ ఆయనని స్వామిని ఆశ్రయించి అమర్నాథ్ వెళ్ళే దారిలో ఏమైంది అని అంటే, ఒక దగ్గర ట్రైన్ ఆగిపోయింది అనమాట. ఒక స్టేషన్లో ఆగిపోతే సీటు కింద కూర్చుంటే మీకు ఎట్లుంటుందండి, ఊపిరి ఆడదు. సరే ట్రైన్ ఆగింది కదా, ఒక్క క్షణమైనా సరే బయటికి వెళ్ళి ఊపిరి పీల్చుకొని వద్దాము అని బయటికి వెళ్ళేసరికి ఎవరో వెనకాల నుంచి తోసేశారు ఆయన. ఆయన స్టేషన్ లో పడిపోయారు. ఆయన లేసేసరికి ట్రైన్ ప్రారంభమై వెళ్ళిపోయింది. అయితే ఎక్కడికి వచ్చాను, అమర్నాథ్ వెళ్ళాలి నేను, ఎక్కడికి ఉన్నానో ఏంటో ఏం తెలియదు ఆయనకి. చూసేసరికి మథుర స్టేషన్లో ఆయన దిగారు. ఆ రోజు జన్మాష్టమి. అక్కడ మథుర స్టేషన్లో వాళ్ళు చెప్పారనమాట, ఇది కృష్ణుడు పుట్టిన భూమి, ఈరోజు జన్మాష్టమి, ఇక్కడ నుంచే బృందావనం, అది కృష్ణుడు పెరిగిన ప్రదేశం అని బృందావనానికి వెళ్ళారు. జీవితంలో మళ్ళీ బృందావనం నుంచి అడుగుపెట్టా అని నిశ్చయం చేసుకున్నారు. అలా కృష్ణుడు లాగేశాడు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని లాగేశాడండి మన స్వామి. కృష్ణ భక్తిలో పరిపూర్ణంగా ఇంకా ఎన్నో ఆయన యొక్క జీవిత చరిత్ర అమ్మ ఒడిలోకి పయనం అనే పుస్తకంలో ఆయన భద్రపరిచారు. తెలుగులో ఉందని. అమ్మ ఒడిలోకి పయనం. అమ్మ ఒడిలి అంటే భారతదేశం. అమ్మ ఒడిలోకి పయనము అని ఒక అమెరికాలో పుట్టిన సాధువు రాశారు అని అంటే భారతదేశ వైభవం ఏంటో చెప్పుకోండి. అమేజింగ్. ఇంగ్లీష్లో ది జర్నీ హోమ్ అని ఉంటుంది, మనకి అమెజాన్లో కానీ ఎక్కడైనా మీకు ఈజీగా దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. అమ్మ ఒడిలోకి పయనం అని తెలుగులో
ఇంగ్లీష్లో ఏమో ది జర్నీ హోమ్. ది జర్నీ హోమ్. ది జర్నీ హోమ్. మీ గురువు గారు మీకెలా తటస్థపడ్డారు? ఇది కూడా కృష్ణుడు ఎక్కడెక్కడ వాడిని ఎక్కడెక్కడ కలుపుతారు అన్నదానికి ఒక నిదర్శనం అనమాట. మా జీవితంలో మీరు ఇందాక అన్నట్టుగా మీరు పంపించిన అది చదువుతున్నప్పుడు కృష్ణ అనుభవం మీకుండే సంబంధము అని అడిగారు కదా. మాకుండే సంబంధం కృష్ణుడితో మా ఆచార్యుల దగ్గర నుంచి, మా గురువులు శీల ప్రభుపాదుల వారు. శీల ప్రభుపాదుల వారు మీకు తెలిస్తే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఎస్. 70 సంవత్సరాల వయసులో అందరు రిటైర్మెంట్. 70 సంవత్సరాలు అండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అంటారు మేము 50 వాక వర్క్ చేస్తాం, 50 తర్వాత రిటైర్మెంట్, మేము అందరం మీ ఆశ్రమానికి వచ్చేస్తామని చెప్తారనమాట కొంతమంది. అయితే అందరూ కూడా రిటైర్మెంట్ ప్లాన్ చేసే సమయంలో 70 సంవత్సరాల వృద్ధాప్యంలో ప్రభుపాదుల వారు భారతదేశాన్ని వదిలి అమెరికాకి వెళ్ళారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తిని అందించడానికి. రాధానాథ్ స్వామి మా గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా శీల ప్రభుపాదుల వారిని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి దీక్ష తీసుకున్నారనమాట. ఎందుకంటే శీల ప్రభుపాదుల వారి యొక్క మహోత్కృష్టమైన భక్తి తన్మయత్వం అటువంటిది. ప్రపంచంలో ఉండే నలుమూలలో, ఎందుకంటే భగవంతుడు కేవలం భారతీయులకి దేవుడు కాదండి, కృష్ణుడు అందరి దేవుడు, జీవులందరికీ ఆయనే స్వామి, ఆయనే పతి, ఆయనే బీజ పద పిత అని అంటారు. ప్రతి ఒక్క జీవుడికి ఆయనే తండ్రి. అందుకే మనం జీవహింస చేయకూడదు. ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా మీరు ఫస్ట్ మాకు చెప్పారు శాకాహారము అని మీరు అన్నారు కదండి. జీవహింస అనేది చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించలేరు. ఎందుకంటే మనకు ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడిని ముద్దు చేసి ఇంకో పిల్లవాడిని లాగి చంపపైన పడితే ఏమంటారండి తల్లిదండ్రులు? ఎప్పుడైనా వాళ్ళని ఒప్పుకుంటారా? కాబట్టి మనం ఒక్కళ్ళని ప్రేమించి మిగతా వాళ్ళందరినీ మేము హింసిస్తాము, మా సొంత సుఖం కోసం వాళ్ళని చంపేసి తినేస్తాము అని అంటే భగవంతుడు ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోరు. కాబట్టి మనం ఎప్పుడు వినయంతో ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని, ఆ భగవంతుడి యొక్క అంశని ప్రతి జీవరాశుల్లో చూసి సమానంగా దర్శించినప్పుడే బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన అని అంటారు. ఆ సమదృష్టి ఉండాలి. శీల ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా ఈ సమభావనతో చూశారు. ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడి కోసం వెతుకుతున్నారు అని అమెరికాకి వెళ్ళి కృష్ణ భక్తి ప్రచారం చేశారు. అందులో ఒకళ్ళు వాళ్ళ శిష్యులలో ఒకళ్ళే రాధానాథ్ స్వామి వారు అనమాట. ఓకే, మీ గురువు గారు మరి మీకు ఎలా తటస్థపడ్డారు ఆ వివరాలు? అయితే మేము ఇంజనీరింగ్ చదువుకోవడానికి చెన్నై వెళ్ళాం అనమాట. అయితే ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజులలో మాకు ఒక ప్రోగ్రాం గురించి తెలిసింది. ఒక స్వామీజీ వస్తున్నారు చెన్నైకి, ఆయన ప్రవచనం ఇస్తున్నారు అని. అయితే మేము ఫస్ట్ ఇయర్లో చదువుకుంటున్నాం అనమాట. అయితే మేము వెళ్ళాం ఈ ప్రోగ్రామ్కి, మా సీనియర్స్ పిలిస్తే మేము వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం, అంటే ఎవరు సాధువులు వస్తారు ఇది చేయాలి అని అంటే మా స్వామివారు వచ్చారు. వచ్చినప్పుడు మేము సాష్టాంగ ప్రణామం చేసుకొని కూర్చున్నాము. ఆయన ఆ ప్రవచనం చెప్పారనమాట, ఆయన బృందావనంలోని అనుభూతులు. అయితే ఎప్పుడైతే మాకు ఒకసారి కల్చర్ షాక్ అనమాట. ఒక ఫారినర్, ఒక స్వామి, ఒక కృష్ణ భక్తులుగా బృందావనంలో కృష్ణుడి తత్వం గురించి చెప్పడం ఫస్ట్ టైం మేము వింటున్నది. అసలు మా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందనమాట ఆ క్షణం. మా స్వామివారి దగ్గర నుంచి మేము విన్నప్పుడు, ఆయనను చూసినప్పుడు మేమైతే ఆశ్చర్యపోయాం. అసలు ఏంటి ఆ రియలైజేషన్స్, ఆ కృష్ణతత్వం యొక్క మొత్తం ఎసెన్స్ ఆయన అర్థం చేసుకున్న వ్యక్తిగా మాకు అనిపించింది. ఆయన ఆచరణలో కూడా అదే మాకు కనిపించింది. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీరంగ క్షేత్రం నుంచి ప్రధాన అర్చకులు వచ్చారనమాట మా స్వామివారికి సత్కారం చేయడానికని. స్వామివారి శేషమాల ప్రసాదం అంతా తీసుకొని ఆయన స్వామివారికి సమర్పణ చేసి సాష్టాంగ దండవత్ ప్రణామం చేశారు. ఎందుకంటే ఒక గృహస్థ ఒక సన్యాసికి ప్రణామం చేయటం అనేది నియమం కాబట్టి. ఆయన నించోంగానే మా గురువుగారు ఈయనకి సాష్టాంగ ప్రణామం చేశారనమాట. నేనైతే కల్చర్ షాక్. ఒక సన్యాసి ఒక గృహస్థుకి ప్రణామం చేయటము అనేది. ఎందుకు అని అంటే మేము తర్వాత తెలుసుకుంది ఏంటి అంటే, మా స్వామివారు ఎవరిని కూడా ఈయన గృహస్థ, ఈయన సన్యాసి, ఈయన బ్రహ్మచారి, ఈయన వానప్రస్థాల చూడండి, ఇప్పటికీ కూడా ఒక శిష్యుడుగా, ఒక దాసుడుగా నేను ప్రణామం చేసినా సరే నాకు తిరిగి ప్రణామం చేస్తారు. కిందకి వంగి నేలపైన తలపెట్టి ప్రణామం చేస్తారు. ఎందుకంటే ఆ దాసత్వ భావన, భగవంతుడి యొక్క దాసులం, భక్తులకి దాసోహం చెప్పాలి, భక్తులకి నమస్కారం చేయాలి. అది ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో మా గురువుగారి దగ్గర నుంచి, తర్వాత వెళ్ళాం ఆయన దగ్గర నుంచి. వెళ్ళి ఆయన పుస్తకం జర్నీ హోమ్ దాన్ని తీసుకొని ఆయనతో సైన్ పెట్టించుకున్నాం అనమాట. సైన్ పెట్టించుకొని ఆ రోజు రాత్రి నుంచి ప్రొద్దున దాకా మొత్తం బుక్ చదివేశాం.
ప్రొద్దున పూట మాకు జరిగిన సాక్షాత్కారం ఏంటంటే, ఈయనే మా జన్మాంతరాలకు కూడా గురువు గారు. ఆయన యొక్క జర్నీ చదివాక, ఆయన గురించి తెలుసుకున్నాక, ఆయన వ్యక్తిత్వం, ఆయన పర్సనల్‌గా చూసి, ఆయన దగ్గర నుంచి విన్నాక, ఇంకా మాకు అర్థమైపోయింది. కృష్ణుడికి మేము ఒకటే ప్రార్థన చేసేవాళ్ళం ఎప్పుడైనా సరే, కృష్ణ మాకొక సద్గురువులను ప్రసాదించు నా జీవితంలో. ఆ కోరికని కృష్ణుడు ఆ రూపంలో తీర్చారు. కృష్ణ అనుభూతి పూర్తిగా ఆయన యొక్క సాంగత్యంలో మాకు లభిస్తుందనమాట. కాబట్టి ఆ రోజు నుంచి మేము ఆయనను గురువుగా స్వీకరించాం. మా ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి, మా బాధ్యతలు అయిపోయాక, ఆశ్రమం జాయిన్ అయ్యాక, ఇప్పుడు ఆయన దగ్గరే ఆయన సేవ చేసుకుంటూ తరిస్తూ ఉన్నామనమాట. సో ఇట్స్ అ గ్రేట్ జర్నీ. మిమ్మల్ని మేము వైట్ అండ్ వైట్‌లో మీరు చెప్పే అమృత తుల్యమైన వాక్కులు, కొన్ని కొటేషన్స్, ఎగ్జాంపుల్స్, షార్ట్ స్టోరీస్ మేము చాలా ఇంట్రెస్టింగ్‌గా వినేవాళ్ళం. సో ఇప్పుడు మీరు కాషాయ వస్త్రధారణ అంటే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎప్పుడు జరిగింది? యాక్చువల్‌గా మా మా సాంప్రదాయంలో ముందుగా మనం బ్రహ్మచారి ఆశ్రమంలో ఉంటాం. అది వైదిక సాంప్రదాయం ఆ! మనందరికీ తెలుసు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 20 సంవత్సరాల వరకు ఒక బ్రహ్మచారిగా ఉండేవారు. దాని తర్వాత వివాహం చేసుకొని గృహస్థ అయ్యేవారు. గృహస్థ తర్వాత వానప్రస్థాశ్రమం, దాని తర్వాత సన్యాసాశ్రమం. కానీ ఇప్పుడు గురుకులానికే వెళ్ళట్లేదు, గురువునే ఆశ్రయించట్లేదు. కాబట్టి గురుకుల యొక్క సమయం 25 నుంచి తర్వాత ఎవరైనా తెలుసుకొని భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని అంటే అప్పుడు ప్రారంభం అవుతుందన్నమాట. అయితే మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, జాబ్ చేసి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం తీసుకొని మేము ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు మేము సాధన చేశామన్నమాట. ఏంటి సాధన? భగవద్గీత అధ్యయన, భాగవత అధ్యయన, రామాయణ అధ్యయన, మా సాంప్రదాయంలో ఆచార్యులను అనుగ్రహించిన భాష్యాలను, టీకాలను అధ్యయన చేస్తూ, దాంతోపాటు ఆశ్రమంలో సేవ, వివిధ మాధ్యమాలుగా సేవ చేసుకుంటూ మా యొక్క సాధన, మా యొక్క భగవద్భక్తిని పెంచుకునే ఒక పరిక్రయ కొన్ని సంవత్సరాలు జరిగింది. అయితే మా ఆశ్రమంలో ఎలా ఉంటుందంటే, మా ఆచార్యులు, గురువులు ఎవరైతే ఉన్నారో శిష్యులందరినీ చూస్తారనమాట. చూసి ఈయన మంచిగా ఆ వైరాగ్య మార్గంలో సన్యాసాశ్రమం వైపు అడుగులు వేస్తూ ఉండడానికి, జీవితాన్ని సమర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు తెలిస్తే మీరు చూసే ఉంటారు, మా ఛానల్లో ఆ ఫొటోస్ పెట్టాం. మాకు ఎప్పుడైతే కాషాయ దీక్ష మా గురువు గారు అనుగ్రహించారో, గోపాష్టమి రోజు కార్తీక మాసంలో పూరీక్షేత్ర జగన్నాథ్పురిలో మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు అయితే మా గురువు గారికి కాషాయ వస్త్రాలను ఇచ్చారు. అయితే మా గురువుగారు ఏం చేశారు తెలుసా? ఫస్ట్ మా తల్లిగారి చేతిలో పెట్టారు. మీరు ఆశీర్వదించండి అంటే మా అమ్మగారు దాన్ని ఆశీర్వదించి మా నాన్నగారి చేతిలో పెట్టారు. మా నాన్నగారు ఆశీర్వదించి మళ్ళీ మా గురువు గారికి ఇస్తే అప్పుడు మా గురువు గారు మాకు ఇచ్చారనమాట. వావ్! మా గురువుగారు ఎప్పుడు ఒకటే విషయం చెప్తారంటే, తల్లిదండ్రులు ఆయన ముందు ఫస్ట్ ఆయనకు దండం పెడతా ఆయన అంటారు, ఫస్ట్ తల్లిదండ్రులు దండం పెట్టు అని చెప్తారు. నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు నెక్స్ట్ డే పుట్టినరోజు అనమాట. అయితే మా గురువుగారికి చెప్తారు, ఈరోజు ప్రణవానంద దాస్ పుట్టినరోజు అంటే, మా గురువుగారు ఏమన్నా తెలుసా? తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకో అని అంటే నేను ఇలా దండం పెట్టాను. మా గురువుగారు అన్నారు, కాళ్ళపైన తలపెట్టు అని అన్నారనమాట. అప్పుడు నేను వంగి మా అమ్మగారికి, నాన్నగారికి దండం పెట్టి, మా గురువుగారు కూడా కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకున్నాను అనమాట. అంటే ఆయన ఆయన శాస్త్రాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తి. అయితే ఆ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం కదా, అందులో ఏం చేస్తారంటే, ఎవరికైనా సన్యాసాశ్రమం వైపు వెళ్ళాలి, ఇందులో ఈ గృహస్థ ఆశ్రమం వైపు వెళ్ళే వాళ్ళు అనుకున్న బ్రహ్మచారులందరూ అటువైపు వెళ్ళిపోతారు. ఈ కొన్ని ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత పెళ్లి చేసుకునే వయసు వచ్చేస్తుంది కదా, కాబట్టి వాళ్ళందరూ వివాహం. కొంతమంది ఉండిపోతారు. ఇప్పుడు నాకు ఆ సంకల్పం చిన్నప్పటి నుంచే, ఏదో ఇస్కాన్ వాళ్ళు నాకేం బ్రహ్మచారి అవ్వమని చెప్పలేదండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులకు ఒకటే విషయం చెప్తా, నేను పెళ్లి చేసుకోను, నేను భగవంతుడిని ఆశ్రయిస్తా, నా జీవితం మొత్తం భగవంతుడికి సమర్పణ, ఇది నా జీవితంలో నేను చెయ్యాలనుకుంటుంది అని చెప్పేశాను. కానీ కామి కాని వాళ్ళు మోక్షకామి కాలేరు అని కూడా అని ఏ శాస్త్ర సారాంశం ఇది? ఇది తెలుగు సామెత. సామెత. కాబట్టి తెలుగు సామెతల్ని మనం ప్రమాణంగా తీసుకోము, మన శాస్త్రాన్ని తీసుకుంటాం అనమాట. చాలామంది అంటే కలియుగంలో సన్యాసం వర్జనం కదా అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కలియుగంలో సన్యాసం వర్జన అని అన్నప్పుడు ఎంతమంది గొప్ప ఆచార్యులు సన్యాసాశ్రమం స్వీకరించారు? ఈరోజు మనం ఇక్కడ కూర్చొని సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారంటే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ సన్యాసాశ్రమ పరంపరనే కదండి ఉంది. కాబట్టి శాస్త్ర వాక్కు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీంట్లోపల కూడా ఆచార్య అనుగ్రహం అనేది మనకు కావాలి. అయితే కొంతమంది డివోటీస్ ఎవరైతే మేము సన్యాసాశ్రమం వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి ఒక మొట్టమొదటి మెట్టుగా ఈ కాషాయ వస్త్రములను ధరింపజేస్తారనమాట. ఇప్పుడు ఇంకా మా నిష్ఠ, మా యొక్క సాధన, మా యొక్క కర్తవ్యం
దేశానికి, సమాజానికి, భగవంతుడికి సేవ చేసే. ఇప్పుడు కాషాయం అంటే ఏంటి, ఎందుకు ఈ రంగు వేసుకోవాలి అంటే ఇది చూసినప్పుడల్లా మాకు తెలుస్తుంది, జీవితం నీ కోసం కాదు, సేవ కోసం. సమాజానికి సేవ చేయి, దేశానికి సేవ చేయి, ధర్మానికి సేవ చేయి, భగవంతుడికి సేవ చేయి. ఎక్కడ సేవ ఉంటే అక్కడ నువ్వు ఉండాలి అనే ఒక కర్తవ్య నిష్ట. ఇప్పుడు ఒక పోలీసు వారు ఉన్నారనుకోండి, ఆ యూనిఫామ్ వేసుకుంటే ఎట్లుంటుందండి. ఒక మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మిలిటరీ యూనిఫామ్ చూస్తేనే మనకు కూడా ఒక దేశభక్తి అనేది పొంగుతుంది వాళ్ళ వైపు, వాళ్ళంతా త్యాగం చేశారు అని. Attention. త్యాగానికి ప్రతీత కాషాయ వస్త్రం. కాషాయం అంటేనే త్యాగం, ఇంకా ఏది దాన్ని సూచించదన్నమాట. కాబట్టి ఈ బట్టలు ప్రొద్దున పూట అలా మేము వేసుకోవడానికి తీసుకున్న ప్రతి ఆ క్షణం నుంచి ఈరోజు సేవ కోసం, నీ కోసం నువ్వు ఆలోచించుకునే సమయం ఉండకూడదు, అలా సేవ చేయాలి అనే ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అన్నమాట. అది కాషాయం వైపు. మనకు చెప్తూ ఉంటారు పెద్దలు, ఆత్మజ్ఞానం తెలుసుకో, ఆత్మానుభవం చాలా గొప్పది అని. సో ఈ ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం, ఆత్మతో అనుసంధానం అంటే ఈ పదాలన్నిట్లో ఉన్న సారాంశమైన అర్థం మీ మాటల్లో? ఫస్ట్ ఏంటంటే మనం ఈ శరీరం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాసాంసి జీర్ణాన్ని యథాభిహాయ. ఎలాగైతే ఇప్పుడు నాకు ఈ కండువా ఉందనుకోండి, ఇది చినిగిపోయిందంటే ఏం చేస్తాం, ఈ కండువాని పక్కన పెట్టి కొత్త కండువా వేసుకుంటాం. అలానే ఈ శరీరం ఒకరోజు పడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ శరీరం పోతుంది, కానీ ఆత్మ శాశ్వతం. శరీరం అనేది భౌతికం, ఆత్మ ఆధ్యాత్మికం. ఆత్మను తెలుసుకో అనంటే ఏంటి అనంటే, నువ్వు ఈ భౌతికమైన శరీరానివి కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తారంటే, అద్దె ఇల్లు ఉందనుకోండి ఎవరికైనా, దాన్ని ఒక 2-3 కోట్లు పెట్టి రెనోవేట్ చేశారనుకోండి, వాడిని ఏమంటారు, పిచ్చోడు అంటారు. మరి వీడేంట్రా అద్దెల్ని అలంకరించుకుంటున్నారు, సొంత ఇల్లుని అలంకరించుకున్నా ఏదైనా ఉంటుంది కానీ రేపో మాపో వదిలేయాలి కదా ఆ ఇంటిని. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, శరీరానికి బాగా అన్నీ కూడా అలవాటు చేస్తున్నాం అనమాట. అన్ని ఫైన్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా శరీరానికి అద్దిస్తున్నాం. కానీ ఇది అద్దిల్లు లాంటిది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. దేహినాం క్షణభంగురహ అని అంటారు. కమల దళ జల జీవన టలమల, తామరాకు పైన నీటి బొట్టు ఎలాంటిదో ఈ మానవ శరీరం అటువంటిది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ శరీరానికి మనం ఎన్ని సేవలు చేస్తున్నామండి ఒకసారి ఆలోచించు. ప్రొద్దున లేచినప్పటి నుంచి ఈ శరీరానికి సేవ, ఇక్కడి నుంచి రాత్రి పడుకునేంత వరకు. కానీ మన నిజమైన తత్వం ఏదో అది ఆత్మతత్వము. మనం ఆత్మ ఎవరికి చెందింది, భగవంతుడికి చెందినది. ఈ రహస్య జ్ఞానం ఏదైతే ఆత్మానుభూతి, వీటన్నిటిని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అని అంటే గీత. ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళైనా సరే సనాతన ధర్మంలో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సనాతన ధర్మ కావాలి అని అంటే భగవద్గీతను అధ్యయనం చేయవలసినదే. శరీరాత్మ జ్ఞానము అనేది కర్మ అంటే ఏంటి, శరీరం ఎందుకు వచ్చింది, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడికి నాకుండే సంబంధం ఏంటి, భగవంతుడిని పొందటం ఎలా చెప్పేది భగవద్గీత. కాబట్టి మనం అధ్యయనం చేయాలి శాస్త్రం అని. ఆత్మానందము సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షతి. ఆత్మానందం అన్నాం కదా. ఆత్మకి ఏదైతే, ఇప్పుడు కొంతమందికి ఆనందం ఏంటండి, వాళ్ళకి కావాలి అని అనుకున్నది ఇవ్వటం ఆనందం అనమాట. కానీ మనకి ఏది కావాలి, ఏది మంచిదో చాలా మందికి తెలియదండి. మీకు విషయం తెలుసా, ఈ ప్రపంచంలో ఏమనుకుంటారో తెలుసా, బాధపోవటమే ఆనందం ఈ భౌతిక శరీరానికి. తెలిసిన మీకు ఆ విషయం, మీకు విషయం చెప్తాను. ఒకడు ఉన్నాడట, అరే నాకు ఏం మజా రావట్లేదురా, ఏదో ఒకటి కావాలి, ఏదో కావాలి. ఫ్రెండ్ అన్నాడట, సరే ఐస్ క్రీమ్ తెచ్చిస్తా అని తెప్పించాడట. నాకు మజా రావట్లేదు, నాకు ఇక్కడ ఇంకేదో కావాలంటే, సరే ఒక లేటెస్ట్ మూవీ రిలీజ్ అయింది పెడతాను చూడు అని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి మూవీ పెట్టాడట. లేదు నాకు బోర్ కొడుతుంది, నేను చూడండి, నాకు ఇంకా మజా రావాలి. ఎలా నేను మజా తెచ్చేయాలి, వీడు ఏం చెప్పినా సరే వినట్లేదు అని ఏం చేశాడు, ఒక బొంత పురుగు తెలుసా అండి మీకు, బొంత పురుగుని తెచ్చి వీపు పైన పాకించాడట. పాకింగ్ అని ఫుల్ దురద పెట్టడానికి స్టార్ట్ చేసిందట. ఇలా గోక్కుంటూ మజా వస్తుంది నాకు ఇప్పుడు అన్నాడట. అలాంటి ఆనందం ఈ ప్రపంచంలో ఉండే ఆనందం. కావలసుకొని మనల్ని ఇబ్బంది తెచ్చుకొని ఆ ఇబ్బంది పరిశమన చేయటంలో నేను ఆనందంగా ఉన్నాను అని అనుకుంటున్నాను అనమాట. ఇది శరీరానికి సంబంధించిన ఆనందం లాంటి. అయ్యో. కానీ ఎప్పుడైతే మనం సేవ ఏర్పరచుకుంటామో, వేరే వాళ్ళకి ఏం కావాలి, సమాజానికి, దేశానికి, ధర్మానికి, భగవంతుడికి ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెడతామో అప్పుడు ఆత్మానందం వస్తుంది. సెల్ఫిష్నెస్ విల్ నెవర్ గివ్ జాయ్, సర్వీస్ విల్ గివ్ జాయ్. వావ్. ఆ సేవ అనే ధర్మాన్ని చెప్పేదే ఆధ్యాత్మికత.
ఆ ఆధ్యాత్మిక మార్గంలో మనకు వెళ్తున్నప్పుడు అన్ని విషయాలు మనకు అవగతం అవుతాయి. అసలు ఈ ప్రపంచంలో ఏంటి, అసలు తత్వం ఏంటి అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు నిజంగా శాంతిగా ఉంటాం. మీకు ఒక విషయం చెప్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా. ఉమ్, ఆయన భారతదేశం వచ్చినప్పుడు ఒక ఆయన నాగా సాధువుగా అసలు ఏం బట్టలు కూడా ధరించలేదన్నమాట. ధరించలేకుండా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉన్నారనమాట. అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళి, ఏయ్ నేను రాజుగారు వస్తే ఈయన లేవడేంటి, లేపుపోవాడిని అంటే, ఎవర్రా రాజు, నేను లేవను అన్నారట. మా రాజాదిరాజుని మేము కొలుస్తాం, ఆయనకి మేంటి ఈయనకు లేసేది అని అంటే, అలెగ్జాండర్ ఎవరు వాడు, లేవని వాడు, చూస్తాను పదా అని వెళ్ళేసరికి ఎంత ఆనందంగా ఉన్నారట, ఎంత ఆనందంగా ఉన్నారట, అంత ఆనందంగా ఉన్నారట. అయితే ఏంటి నీ ఆనందం యొక్క సీక్రెట్ ఏంటి అని అంటే, బట్టలు కూడా లేవు నీ శరీరం పైన ఎలా ఆనందంగా ఉన్నావు అంటే, ఏం లేదు కాబట్టి నేను ఆనందంగా ఉన్నా అన్నారట. అదేంటి నువ్వు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆనందంగా లేవు అని అన్నారట అలెగ్జాండర్తో. ఆయనకు అర్థం కాలేదు. ఎలా నిరూపించు అనగానే ఒక చిన్న రాయి ఇచ్చాడట. చిన్న రాయి, ఈ చేయి పైన పట్టుకో అని అంటే అలెగ్జాండర్ అన్నట్టు ఈ చిన్న రాయిని లోకాధీశుని నేనే నన్ను పట్టుకోమంటావా, ఏంటి ఇందులో ఇబ్బంది అని రాయి పట్టుకున్నాడట. 10 నిమిషాలు పట్టుకున్నాడు, 15 నిమిషాలు పట్టుకున్నాడు, అరగంట పట్టుకున్నాడు, 2 గంటలు అయ్యేసరికి చెయ్యి గుంజటం ప్రారంభమైంది. రాయి చిన్నదే అండి, కానీ ఎంతసేపు పట్టుకునేసరికి చెయ్యి గుంజటం వెంటనే రాయిని కింద పడేశారు. ఇప్పుడు చెప్పాడు, చిన్నది చిన్నది అనుకుంటున్నావు కానీ మోసేసరికి తెలిసిందా నొప్పి అని అన్నప్పుడు ఆయనకు అర్థమైంది, అన్నీ ఉండటంలో కాదు ఆనందం. ఇప్పుడు మనం అడగచ్చు, అంటే ప్రభుజీ అన్నీ వదిలేసేయాలా? వదిలేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనసులోకి ఎక్కించకండి. ఇది ఉంటేనే నేను బ్రతుకుతా, నాకు iPhone 15 ప్రోనే కావాలి, BMW కారే కావాలి, నాకు ఇలా ఉంటేనే నేను ఆనందం, ఇది ఉండకూడదు. ఇప్పుడు చాలామంది యూత్లో కూడా చూస్తే కూడా పలానాది కావాలి, అది దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తారు, ఎంతటికైనా వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. అది దక్కకపోతే నిరాశ, నిస్పృహ, డిప్రెషన్. ఈ సిచ్యువేషన్ ఎలా జయించడం? మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చదువుతున్నామండి, బాగా చదువుకోనైనా మంచి జాబ్ వస్తుంది, బాగా డబ్బులు సంపాదించవచ్చు, మంచి పెళ్ళాం దొరుకుతుంది, ఇదే చెప్పి వాడిని పెంచితే వాడు అనుకునేది జీవితంలో సక్సెస్ ఇదేనేమో. డబ్బులు సంపాదిస్తేనేమో సక్సెస్, డబ్బులు సంపాదిస్తేనేమో ఆనందం, డబ్బులు సంపాదించి మళ్ళీ పెళ్లి చేసుకుంటేనేమో ఆనందం, ఇదే పెద్ద సక్సెస్గా ఫీల్ అయిపోతున్నారు. కానీ తల్లిదండ్రులు నేర్పించాల్సి ఏంటో తెలుసా అండి, డబ్బులు ముఖ్యమే అండి, ఎవరు కాదని చెప్పలేరు, కానీ ధర్మం కూడా నేర్పించాలి. ఒకరోజు మనం నెగ్గచ్చు, ఒకరోజు ఓడిపోవచ్చు, ఓడిపోయినా పర్వాలేదు, సాటిస్ఫాక్షన్ నేర్పించేస్తున్నావా? చదువుకునేది విద్యా వినయ సంపన్నే, విద్యా వినయేన శోభతే అని అంటారు. చదువుకోవడానికి పరమార్థం డబ్బులు సంపాదించడం కాదు, చదువుకోవడానికి పరమార్థం జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి, ఆ జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకొని వినయాన్ని తెచ్చుకోవడానికి, విద్యా వినయేన శోభతే అని అంటారు. ఆ వినయం రావాలి. తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి, నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, దృఢ నిశ్చయంతో ఉండు, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకెళ్ళు జీవితంలో, కేవలం డబ్బులు సంపాదించడం ఒకటే పరమార్థం కాదు, నువ్వు ఏది నీకు ఆనందం అనిపిస్తే నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి. అసలు మీరు అన్నట్టుగా మీరు అంటుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, తల్లిదండ్రులు కూడా పిల్లడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత టీచర్ దగ్గర ఎలా ఉండాలి, సో బయట ఏదైనా విద్య, సమ్ మ్యూజిక్ నేర్చుకోవటమో, డాన్స్ నేర్చుకోవటమో, అంటే ఎవరి దగ్గరైనా శిక్షణ పొందుతున్నప్పుడు ఆ విద్యార్థికి ఉండవలసిన మౌలిక లక్షణాలు. ఫస్ట్ లక్షణం వినయం. వినయం లేనిది విద్య ఎప్పుడూ అప్పదు. మీరు ఒక 2 కుండలు తీసుకోండి, ఒకటి ఇటువైపు తెరిచి ఉన్నది, మూత ఓపెన్ చేసిన కుండ, ఇంకోటి బోర్లు వేసినది. పైనుంచి వాటర్ పోస్తే ఎందులోకి వెళ్తాయండి? ఏదైతే పైకి ఓపెన్ చేసిన కుండ ఉందో దాంట్లోనే బోర్లు వేసిన కుండ పైన నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది? పక్క నుంచి వచ్చేస్తుంది అనమాట. నాకు తెలుసు అన్నవాడి తత్వం అలాంటిది, బోర్లు వేసిన కుండ లాంటిది, నీళ్ళ చుక్క లోపలికి వెళ్ళదు. కాబట్టి వినయం అనేది మనకు కావాలి. రెండవ లక్షణం ఏంటి అంటే, గురువు చెప్పిన దాని పట్ల నమ్మకం ఉండాలి. మూడవ లక్షణం ఏంటో తెలుసా? ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి, గౌరవం అనేది ఉండాలి. నేను చూస్తామండి, ఇప్పుడు మేము ఇంజనీరింగ్ చదువుకునే రోజులలో కూడా మాకు చాలా బాధాకరమైనగా ఏమనిపించేది అంటే, గురువుల పట్ల గౌరవం ఉండట్లేదు. టీచర్స్ అంటే అవహేళన చేయటము, టీచర్స్ పైన మీమ్స్ తయారు చేయటము, మాకు చాలా బాధేసేది ఆ రోజులలో ఇలాంటివి చూసినప్పుడు. అలా ఉండకూడదు. ఎవరైనా సరే మనకి మంచి చెప్తున్నారు అంటే వాళ్ళు మనల్ని గౌరవించాలి. ఈ యొక్క విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే నేర్పించాలి పిల్లలు. కృష్ణ ప్రేమను మనం పరిపూర్ణంగా పొందాలి అని అంటే
ఆ భక్తుడి హృదయ స్థాయి ఎలా ఉండాలంటారు? కృష్ణుడి యొక్క ప్రేమ ఎవరైనా పొందొచ్చండి. ఎవ్వరికైనా సాధ్యమే అది. ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఉందండి దానికి. ఏంటో తెలిసిన? భక్తి. వాదస్య ఆచరణం ధ్రువస్య వయః విద్యా గజేంద్రస్య కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్సుధామోధనం వంశఖో విదురస్య యాదవపతేర్ ఉగ్రస్య కిం పౌరుషం భక్తా టుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. చిన్న పిల్లవాడు ధ్రువుడు. ఏం తెలుసండి చిన్నపిల్లలకి? కృష్ణుడు ఏమి వయసు చూసి ప్రేమని ఇవ్వలేదు. కృష్ణుడు ఎవరు చిన్నపిల్లవాడా పెద్దవాడా ఏం వయసు చూడండి. ధ్రువశ్చైవ విద్యా గజేంద్రస్యక, ఒక జంతువుకు కూడా భగవంతుడు అనుగ్రహాన్ని చూపించారే. వంశకో విదురస్య, విదురుడు ఏమైనా గొప్ప వంశంలో పుట్టినవారా? కుబ్జాయాం కమునామ రూపం అధికం, ఆయన ఏమైనా చాలా సుందరీవతి ఆ కుబ్జా భగవంతుడు కృప ఇచ్చినందుకు? ఏమీ లేదే, కూని ఇలా ఉంగిపోయిన వృద్ధురాలు, ఆవిడకు కూడా కృపనిచ్చాడే. వంశక్కో విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం కిం తత్ సుధామోధనం. సుధాముడు ఏమైనా ధనం చూసి ఇచ్చాడా ప్రేమని? కేవలం ఒకటే కావాలి ఆయనకి, భక్త్యా టుష్టతి నహి గుణేర్ భక్తి ప్రియో మాధవ. అయ్యా నాకు నీ దగ్గర నుంచి ఏమొద్దు, అహేతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. కృష్ణ నేను నీకు ఏం చెయ్యాలి అని అనుకున్న భక్తుడి యొక్క సంకల్పాన్ని మెచ్చి స్వామి తన అనుగ్రహాన్ని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు గురుతత్వం గురించి ఏం బోధించారు? కృష్ణుడు గీతలో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పారండి గురువు గురించి. ఏవం పరంపరా ప్రాప్తం ఒకటి. గురువుని ఎవరిగా మనం గురువుగా స్వీకరించాలి అంటే వాళ్ళకు ఒక ప్రామాణిక గురు శిష్య పరంపర అనేది ఉండాలి. స్వయంభూగా వెలిసిపోకూడదు అనమాట గురువులు అనేవాళ్ళు. ఒక ఆచార్య పరంపర ఉండాలి, అంటే ఒక అథెంటికేషన్. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా విద్యా సంస్థలోకి వెళ్ళామనుకోండి, చూస్తాం అఫిలియేటెడ్ లేదా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లోనే వేస్తాం. ఇప్పుడు ఏం బోర్డు లేదు, ఏం సిబిఎస్సి కాదు, ఎస్ఎస్సి కాదు, ఐసిఎస్సి కాదు, ఏదో స్కూల్ నడుపుతున్నారంటే వేసేస్తారా అండి? ఎందుకు అనంటే మనకి ఆ దృష్టి ఉంది కాబట్టి ప్రామాణికంగా అయి ఉండాలి. అది మొట్టమొదటి విషయం. మనం చూడాల్సింది ఒకరిని గురువుగా స్వీకరించే ముందు గురు శిష్య పరంపర ఉన్నదా. 2, గురువు గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది, తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. గురువుని ఆశ్రయించేటప్పుడు సేవ, పరిప్రశ్న, ఈ 2 చాలా ముఖ్యం. చాలామంది ప్రశ్నించడానికి రెడీగా ఉంటారండి, కానీ సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటారు. ఫస్ట్ ఆశ్రయించాలి, ఆశ్రయించడానికి వినయం కావాలి. వినయంతో ఆశ్రయించి సర్వీస్ చేసినప్పుడు అప్పుడు శాస్త్రంలో ఉండే సారాంశాలన్నీ కూడా అవగతం అవుతాయి. ఒకసారి ప్రభుపాదుల వారి గురువు గారి దగ్గరకు ఒక ఆయన వచ్చారనమాట. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయండి అని అంటే, ప్రభుపాదుల వారి గురువు గారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఏమన్నారు తెలుసా? అక్కడ కిచెన్లో బాసన్లు చాలా గిన్నెలు ఉన్నాయి, వాటిని గంట సేపు తోమిరండి అని అన్నారనమాట. గంట సేపు ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయన కిచెన్లో ఉండే ఆ భగవంతుడికి భక్తులకి వంట చేసే వెజల్స్ అన్నింటిని కూడా క్లీన్ చేసి వచ్చారు. ఇప్పుడు చెప్పు నీ ప్రశ్నలు అని అంటే, అన్ని ప్రశ్నలు తీరిపోయాయి అని చెప్పారనమాట. సర్వీస్ గివ్స్ ఆన్సర్స్. గురువు చెప్పిన ఏ సేవ అయినా సరే మన నిష్ఠతో చెప్తే మన దగ్గర ఉండే ప్రశ్నలన్నీ తీరిపోతాయి. ఈ సమాజంలో ఈ ప్రస్తుత జనరేషన్స్లో మేము చూస్తామండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటారు కదా. ప్రశ్నలు అడగడానికి చాలా రెడీగా ఉంటారు, కానీ ఫాలో చేయడానికి రెడీగా ఉంటారు. ఒకసారి ప్రభుపాదుల వారిని అడిగారు, డిడ్ యూ సీ కృష్ణ అని అంటే, ప్రభుపాదుల వారు అన్నారు, నేను చెప్పింది ఫస్ట్ నువ్వు నమ్ముతావా? కాబట్టి మన నమ్మకం ఫెయిత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత ఫెయిత్ని ఇన్వెస్ట్ చేస్తే అంత కృప రిటర్న్స్లో వస్తుంది. బట్ వీఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్, బట్ వీ వాంట్ రిటర్న్స్. అది ఈ జనరేషన్ ప్రాబ్లం. అదే కానీ మనం ఫెయిత్ ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా ఆ కృష్ణుడి యొక్క కృప అనుభూతి ఎంతమంది జరిగాయి, ఎంతమందికి అవ్వలేదండి? మనకెందుకు కాదు చెప్పండి, తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఆ పరిప్రశ్న క్వశ్చన్స్ ఇవ్వాలి, కానీ వినయంతో అడగాలి, ఛాలెంజింగ్గా అడగకూడదు. ఇలా కానీ ఎవరైనా తత్వదర్శి అయిన గురువుని ఆశ్రయించగలిగితే, ప్రామాణికమైన గురు శిష్య పరంపర ఎవరైతే శాస్త్రమును అధ్యయనం చేశారో, ఆచార్యుడు అంటే 2 ఉండాలండి. ఒకటి అధ్యయన, శాస్త్రాన్ని తెలుసుకోవటం ఒక భాగమైతే, శాస్త్రాన్ని ఆచరించటం. అందుకే గోదాదేవి తిరుప్పావైలో ఆచార్యుని పక్షితో పోలుస్తుంది అన్నమాట. 2 వింగ్స్ ఉంటాయి, ఒకటి అధ్యయన, 2 ఆచరణ.
ఈ రెండూ ఉన్న వాళ్ళని మనం ప్రామాణికంగా ఆచార్యుడిగా స్వీకరించవచ్చు. హరే కృష్ణ. చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యం గురించి మీ మాటల్లో. మనందరం ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళమండి. ఈ భారతదేశంలో సనాతన సాంప్రదాయంలో పుట్టి మనకి ఈ మానవ జన్మ లభించటం, భగవంతుడు, భక్తుడు, భక్తి అనే విశేషాలు తెలుసుకోవటం, మనందరం కూడా చక్కగా వినయంతో, ఎంతో శ్రద్ధతో, విశ్వాసంతో మన శాస్త్రములను, మన ఆచార్య పరంపరను, మన గురువులని ఆరాధన చేద్దాం. చక్కగా వాళ్ళు చెప్పే మంచి విషయాలను నేర్చుకుందాం. వాటిని అవగతం చేసుకొని మన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఆ కృష్ణుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు లభించాలి అని మా స్వామికి ప్రార్థన చేస్తాం. మా ఆశ్రమంలో ఉండే రాధా బృందావన్ బిహారీకి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. ఎంతో అద్భుతంగా గురువు యొక్క విలువను, ప్రాముఖ్యతను చాలా అద్భుతంగా వారి వాక్యాల ద్వారా మనందరికీ తెలియజేశారు. సో ప్రతి ఒక్కరూ కూడా గురువు దగ్గర జ్ఞానాన్ని పొందటమే కాకుండా సేవా మార్గంలో ముందుకు వెళితే ఆ జీవితం ధన్యమవుతుందని తెలియజేస్తున్నారు. ఆ విధంగా పాటించే ప్రయత్నం చేద్దాం, సద్గతి పొందుతాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.